నేను మోనార్క్ని నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం అంటున్నాడు విశాఖపట్నంలో ఓ ఉన్నతాధికారి. తాను తప్ప ఎవ్వరు నీట్గా తయారైనా ఆయనకు నచ్చదు. పొరపాటున చెయ్యి కాని తగిలిందంటే శివాలెత్తిపోతారు. అక్కడితో ఆగలేదు. నచ్చిన వారికి టెండర్లు అప్పగించడం నుంచి వివాదాస్పద భూముల విషయంలో కూడా తలదూరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా కింది స్థాయి ఉద్యోగుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలనకు వెళ్లారు సదరు ఉన్నతాధికారి. విఎంఆర్డీఏ కార్యాలయానికి తిరిగి వచ్చిన సమయంలో డోర్ తీసేటప్పుడు కమ్యూనిటీ గార్డు చెయ్యి ఆయనకు తగిలింది. దీంతో కమ్యూనిటీ గార్డుపై శివాలెత్తిపోయిన అధికారి నానా హంగామా సృష్టించారు. ఆఫీసులోని ఉద్యోగులెవరూ భోజనం కూడా చేయకుండా తిప్పలు పెట్టారట. చివరకు కమ్యూనిటీ గార్డ్ సదరు ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పినా కనికరించలేదు. తన వెంట ఉండే దఫేదార్పై కూడా తన ప్రతాపం చూపించారు సదరు ఉన్నతాధికారి. కమ్యూనిటీ గార్డు చెయ్యి తగులుతుంటే ఏం చేస్తున్నావంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా వారిద్దరినీ వేరే విభాగానికి పంపించడంతో పాటు 24 గంటల పాటు డ్యూటీ వేస్తున్నారు. వయసు మీద పడ్డ ఇద్దరు 24 గంటల పాటు విధులు నిర్వర్తించలేక అనారోగ్యం పాలవుతున్నారు. ఇక ఆఫీస్లోని మిగతా ఉద్యోగులెవరైనా కాస్త నీట్ గా తయారై కనిపిస్తే చాలు, ఆ ఉన్నతాధికారి జీర్ణించుకోలేకపోతున్నారట. ఆయన ఆఫీస్కు వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే టైంలో లిఫ్ట్ నుంచి మొదలుకొని కారు ఎక్కే వరకు ఆయనకు ఎవరూ కనిపించకూడదట. ఒకవేళ సదరు అధికారికి ఎవరైనా ఎదురుపడ్డారంటే తట్టుకోలేరని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. విఎంఆర్డీఏ కాంట్రాక్టుల విషయంలోనూ ఈ ఉన్నతాధికారి తనకు నచ్చిన వారికే టెండర్లు దక్కేలా తెర వెనుక పావులు కదుపుతున్నారనే ఆరోపణలున్నాయి. వివాదాస్పదమైన 22A భూముల విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఇటీవల కొంతమంది భూములను 22Aలో పెట్టడంతో పాటు మరికొంతమంది పేర్లను తీసేశారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ఓ అమాత్యుడి బియ్యంకుడి అండతోనే ఉన్నతాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అటు అమాత్యుడు, ఇటు మాజీ మంత్రి ఇద్దరి అండదండలతోనే ఇలా చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఉన్నతాధికారి వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే ఆయనపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు విఎంఆర్డీఏ ఉద్యోగులు.